ఎస్ ఛానల్ న్యూస్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీగా అమరావతి రాజధాని. 90 రోజుల్లో సిఆర్డీఏ కార్యాలయ నిర్మాణం పూర్తి కావాలని సిఆర్డీఏ అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు. తెలుగు భాషా దినోత్సవం వేళ 2 రాష్ట్రాల తెలుగు వారి సహా దేశ విదేశాల్లోని తెలుగు ప్రజలకు తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వాడవాడల మాజీ రాజ్యసభ సభ్యులు టీడీపీ సీనియర్ లీడర్ నందమూరి హరికృష్ణ 6వ వర్ధంతి కార్యక్రమాలు. టీడీపీ సెంట్రల్ ఆఫీసులో హరికృష్ణ చిత్రపటానికి ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే బోండా ఉమా. ఆంధ్ర లయోలా కాలేజ్లో స్పేస్ సైన్స్ డే వేడుకలు. ఇస్రో సాధించిన విజయాల నమూనాలతో విద్యార్థులను విశేషంగా ఆకట్టుకున్న స్పేస్ ఆన్ వీల్స్ ఎక్స్పో. నగరంలో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు. తెలుగు భాషా విశిష్టత ఔన్నత్యాన్ని చాటి చెబుతూ విద్యా సంస్థల్లో ప్రత్యేక కార్యక్రమాలు. విజయవాడ పోలీస్ కమిషనరేట్లో సైబర్ అవేర్నెస్ ప్రోగ్రాం. మోటార్ బైక్ ర్యాలీలో సిపి రాజశేఖర్ బాబు. సైబర్ నేరాలను అరికట్టేందుకు త్రికరణ శుద్ధితో పనిచేస్తున్నట్లు వెల్లడి. తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని పలువురు ప్రముఖులు విషెస్ తెలియజేశారు. ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబు దేశ విదేశాల్లోని తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. మన భాషాభివృద్ధికి విశేష కృషి చేసిన మహనీయులను స్మరించుకుందామని ఆయన ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. తెలుగు భాషను గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. నవతరానికి తెలుగు భాష గొప్పతనాన్ని తెలియజేయాలని కోరారు. ప్రభుత్వ కార్యక్రమాలలో తెలుగుకు ప్రాధాన్యం కల్పించాలి. పాఠశాల స్థాయి నుంచి విద్యార్థులకు మాతృభాష విలువ తెలియచేయాలి. తెలుగు తీయదనాన్ని భావితరాలకు అందించాలి. నిత్య వ్యవహారాలలో తెలుగుకు పట్టం కడితేనే తెలుగు భాషా దినోత్సవానికి సార్థకత అని ఆయన పేర్కొన్నారు. అమరావతి రాజధాని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీగా ఉండాలని, ఆ దిశగా ప్రణాళికలు రూపకల్పన చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. G+7 విధానంతో నిర్మాణం తలపెట్టిన సిఆర్డీఏ కార్యాలయాన్ని గత టీడీపీ ప్రభుత్వంలో ఏ మాత్రం చేపట్టామో అంతకు మించి అంగుళం నిర్మాణం కూడా ముందుకు వెళ్లలేదని, గత ప్రభుత్వం ఈ నిర్మాణాలను పూర్తిగా వదిలేసిందని అధికారులు సీఎంకు సూచించారు. పురపాలక శాఖ మంత్రి నారాయణ సిఆర్డీఏ అధికారులతో సీఎం చంద్రబాబు సచివాలయంలో గురువారం సమీక్ష నిర్వహించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్ఫురణకు వచ్చేలా అమరావతి లోగోను ఆంగ్లంలో అమరావతి పేరుతో మొదటి అక్షరం ఏ, చివరి అక్షరం ఐ అక్షరాలు కలిసి వచ్చేలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ లోగో రూపొందించాలన్నారు. రాజధానిలో ఎటు చూసినా సాంకేతిక సౌలభ్యత ఉట్టిపడేలా రాజధాని నిర్మాణం ఉండాలన్నారు. అమరావతి దేవతల రాజధాని అని, అలాంటి గొప్ప రాజధాని పట్ల గత ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించి రాజధానిని భ్రష్టు పట్టించారని అన్నారు. ప్రభుత్వ భవనాల నిర్మాణాలు పూర్తి చేయడానికి పట్టే సమయం, పనులు చేపట్టడానికి టెండర్లు పిలవడం తదితర అంశాలపై ఈ సమావేశంలో ఆయన సమీక్షించారు. G+7 విధానంతో నిర్మాణం తలపెట్టిన సిఆర్డీఏ కార్యాలయంను గత టీడీపీ ప్రభుత్వంలో ఏ మాత్రం చేపట్టామో అంతకు మించి అంగుళం నిర్మాణం కూడా ముందుకు కదలలేదని, గత ప్రభుత్వం ఈ నిర్మాణాలను పూర్తిగా వదిలేసిందని అధికారులు సీఎంకు సూచించారు. ఇప్పుడు ఈ భవన నిర్మాణం పూర్తి చేయనున్నామని అధికారులు తెలియజేశారు. ఈ భవన నిర్మాణాన్ని 90 రోజుల్లో పూర్తి చేసి కొత్త కార్యాలయాన్ని అందుబాటులోకి తేవాలని సీఎం అధికారులను ఆదేశించారు. టీడీపీ ప్రభుత్వం రాజధానిలో చేపట్టిన హ్యాపీ నెస్ట్ ప్రాజెక్టు పైన ముఖ్యమంత్రి సమీక్షించారు. అమరావతి రాజధాని ప్రాంతంలో నివాసం ఉండాలని కోరుకునే వాళ్ల కోసం 14 ఎకరాల్లో హ్యాపీ నెస్ట్ ప్రాజెక్టును రూపొందించామని, కానీ 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఆ ప్రాజెక్టుకు గ్రహణం పట్టిందన్నారు. హ్యాపీ నెస్ట్ ఫ్లాట్లన్నీ అప్పట్లో 1 గంటలో అమ్ముడుపోయాయని, అయితే తరువాత వచ్చిన ప్రభుత్వం ఈ ప్రాజెక్టును నిలిపివేయడంతో కొనుగోలుదారులు వెనక్కి వెళ్లిపోయారని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. దీనివల్ల సిఆర్డీఏకు భారీ నష్టం వచ్చిందన్నారు. హ్యాపీ నెస్ట్లో గత ప్రభుత్వం చర్యలతో ఏర్పడ్డ నష్టాన్ని పూడ్చేలా విధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్టును మళ్లీ పునరుద్ధరించాలన్నారు. బోండా ఉమా రాజ్యసభ మాజీ సభ్యులు నందమూరి హరికృష్ణ వర్ధంతి కార్యక్రమం సింగనగర్ టీడీపీ సెంట్రల్ ఆఫీసులో గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు నందమూరి హరికృష్ణ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రవాణా శాఖ మంత్రిగానే కాకుండా
రాజ్యసభ సభ్యునిగా నందమూరి హరికృష్ణ అందించిన ప్రజా సేవలు నిరుపమానమని కొనియాడారు. తెలుగు భాష పట్ల మక్కువతో రాజ్యసభలో మాతృభాషలోనే మాట్లాడడం హరికృష్ణకే సొంతమైందని తెలిపారు. హరికృష్ణ ఆశయాల సాధన కోసం కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నందమూరి తారక రామారావు గారి తనయులైనటువంటి నందమూరి హరికృష్ణ వర్ధంతి సందర్భంగా ఈ రోజున ఆయనకి సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఘన నివాళులర్పిస్తూ అనేక సేవా కార్యక్రమాలు నియోజకవర్గంలో చేయడం జరిగింది. పార్లమెంట్ లో ఒక మాజీ రాజ్యసభ సభ్యుడిగా అలాగే మాజీ మంత్రిగా అనేక సేవా కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి నందమూరి హరికృష్ణ గారు. ఆయన ఆశయాలు పేద వర్గాల కోసం పనిచేసినటువంటి విధానం కానీ, తెలుగు జాతి కోసం పనిచేసిన విధానం కానీ, నందమూరి తారక రామారావు తనయుడిగా తెలుగు వర్గాల కోసం పనిచేసిన విధానాన్ని ప్రజల్లో ముందు తీసుకెళ్తాం. ఆయన ఆశయాల్ని కొనసాగిస్తాం. రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సంయుక్త నిర్వహణలో రాష్ట్రంలోని ప్రతి పాఠశాలలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణకు శ్రీకారం చుట్టాలన్నట్లు ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ క్రికెటర్స్ను వెలుగులోకి తెచ్చేందుకు కృషి చేస్తామన్నారు. ఇటీవల బదిరా ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్లో మోకాలికి గాయపడిన డెఫ్ అండ్ డెమ్ రావూరి యశ్వంత్కి డాక్టర్ భార్గవరామ్ అత్యాధునిక వైద్యంతో ఆపరేషన్ విజయవంతం చేశారు. ఆపరేషన్ జరిగిన 4 నెలల్లోనే రావూరి యశ్వంత్ 140 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసి శ్రీనగర్లో జరిగిన మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకున్నాడు. ఈ సందర్భంగా బదిరా క్రికెటర్ రావూరి యశ్వంత్కి డాక్టర్ భార్గవరామ్, డాక్టర్ యువి రమణ ది ట్రస్ట్ జాయింట్ సెంటర్ హాస్పిటల్లో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. యశ్వంత్కి ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ శాల్వాతో ఘనంగా సత్కరించారు. సన్మానం అనంతరం ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ గాయపడిన రావూరి యశ్వంత్కి విజయవంతంగా ఆపరేషన్ చేయడమే కాకుండా మానసిక స్థైర్యం కోల్పోకుండా తిరిగి త్వరగా కోలుకునేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న డాక్టర్ భార్గవరామ్కి అభినందనలు తెలిపారు. బదిరా క్రికెటర్ యశ్వంత్ కఠోర దీక్ష, పట్టుదలను కొనియాడారు. డెఫ్ అండ్ డమ్ క్రీడాకారులను ఆదుకునే విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి వారికి ఉపయోగపడే విధంగా విధి విధానాలను తయారు చేస్తామన్నారు. ఏసీఏ తరపున కావాల్సిన మౌలిక సదుపాయాలతో పాటు ఆర్థిక సాయం కూడా అందిస్తామని హామీ ఇచ్చారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరపున రావూరి యశ్వంత్కి ఎటువంటి సాయమైనా తప్పకుండా అందజేస్తామన్నారు. వికలాంగులు క్రీడల్లో రాణించేందుకు ఏ సాయమైనా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తోడుగా ఉంటుందన్నారు. యశ్వంత్ గారి చేసిన ఆపరేషన్లో లేటెస్ట్ ఆపరేషన్ అనేది ఆల్ ఇన్సైడ్ ఏసీఎల్ రీకన్స్ట్రక్షన్ అంటారు. ఆ ఆపరేషన్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే వెరీ స్మాల్ హోల్తో చేస్తారు ఆపరేషను. తర్వాత వెంటనే రికవరీ కూడా చాలా ఫాస్టర్గా ఉంటుంది. మామూలుగా అన్ని ఏసీఎల్స్లోనూ బయట బ్రేస్ వేయటం అవి ఉంటాయి అండ్ లాంగ్ ప్రాసెస్ టు రికవరీ ఉంటుంది. ఇందులో లోపలే బ్రేస్ వేస్తారు, దాన్ని ఇంటర్నల్ బ్రేస్ అంటారు. సో దానివల్ల ఏంటంటే బ్రేస్ అవసరం లేదు, ఎక్స్టర్నల్ ఎనీ బ్రేస్ అవసరం లేదు. తొందరగా ఫిజియోథెరపీ అది స్టార్ట్ చేయడం వల్ల ఈ బీ ఫాస్టర్ టు ద గేమ్, మళ్ళీ తొందరగా కోలుకోవచ్చు. యశ్వంత్ కేసులో అయితే ఈ జస్ట్ 4 monthsలోనే మళ్ళీ క్రికెట్ ప్రాక్టీస్కి వెళ్ళడం జరిగింది. సో ఈ గాట్ టు హిజ్ బ్యాక్ టు నార్మల్ యాక్టివిటీకి వెళ్ళిపోగలిగారు. సో ఏంటంటే మెయిన్గా మనకున్న టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్తో స్పోర్ట్స్ ఇంజరీస్ అయిపోతే ఇట్స్ నాట్ ద ఎండ్ ఆఫ్ ద స్పోర్ట్స్ కెరియర్. మళ్ళీ రీగైన్ అయ్యి ఇదివరకు నార్మల్గా ఎలా స్పోర్ట్స్ ఫంక్షనింగ్ చేయగలరో మళ్ళీ అట్లాగే తీసుకురాగలం. ముఖ్యంగా వెంకటరమణ గారికి, భార్గవరావు, మీరు చాలా వండర్ఫుల్ జాబ్ చేస్తున్నారు. ఎందుకంటే ఒక డాక్టర్ జాబ్గానే ప్రొఫెషనల్గానే కాకుండా పేషెంట్కి ధైర్యం నింపడం నిజంగా చాలా అభినందనీయ విషయం. ఎందుకంటే ఒక భయమైన పానిక్ సిచ్యువేషన్లో ఉండే పేషెంట్ని, అందులో ముఖ్యంగా ఒక క్రీడాకారుని, వాళ్ళలో ఉన్న భయాన్ని పోగొట్టి సర్జరీ చేయడంలో మీరు చేసే ప్రయోగం చాలా బాగుంది. తప్పకుండా మీలాంటి వాళ్ళు సంఘ సేవగా చేసే డాక్టర్లుగా మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. ఇక ఒకటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకటే అంటున్నారు, వాళ్ళు మెడికల్ హబ్గా విజయవాడ అవ్వాలని కోరుకుంటున్నారు. అటువంటి మెడికల్ హబ్ అయ్యే ప్రయత్నంలో మీరు కూడా భాగస్వాములు కావాలని మేము కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి మీలాంటి డాక్టర్లు కొంతమందిని తీసుకుని వెళ్ళి వారికి విషయాలు కూడా వివరించాలని కోరుకుంటున్నాం. ఇక క్రికెట్ విషయానికి వస్తే నిజంగా యశ్వంత్ నిజంగా చాలా వండర్ఫుల్ ప్లేయర్. ముందుగా మనం ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే ఇండియన్ క్రికెట్లో ఎప్పుడో బాంబే, ఢిల్లీ, కలకత్తా ప్లేయర్లు ఉండే ప్రాంతంలో ప్రయోజకులు ఉండేవాళ్ళు. ఇప్పుడు బీసీసీఐ విస్తరించి ఇవాళ గ్రామీణ ప్రాంతాల ప్లేయర్లు కూడా వెలుగులోకి తీసుకురావాలని చాలా కష్టపడుతున్నారు. దాంట్లో భాగంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కూడా
గ్రామీణ ప్రాంతాలకు మేము ఫోకస్ చేయబోతున్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా డెఫ్ అండ్ డమ్ క్రికెట్ ఆర్గనైజేషన్ కూడా మొన్న గుంటూరులో కలవడం జరిగింది. నేను జరిగినప్పుడు దీనికి సహాయంగా మేము ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున ఆర్థిక సహాయంగా మీకు ఎటువంటి సౌకర్యాలు కావాలన్నా చేస్తాం అని మేము క్లియర్గా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున వారికి హామీ ఇవ్వటం జరిగింది. ఇది డాక్టర్ భార్గవరావు గారికి, యశ్వంత్ గారికి, వీళ్ళిద్దరికీ కూడా ఖచ్చితంగా అభినందనలు తెలియజేసిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక ప్రధానమైన లెగ్మెంట్ తెగటం అంటే అది అనుభవించిన వాళ్ళు మాత్రం తెలుస్తుంది. ఎంత కాలు అసలు ఉందా లేదా అనే ఫీలింగ్ వస్తే నొప్పి తెలియకపోయినా కాలు ఏలాడిపోయినట్టు అనిపిస్తుంది. అలాంటి పరిస్థితి నుంచి 140 కిలోమీటర్ స్పీడ్ అయ్యేటువంటి నేను ఆ విజువల్స్లో కూడా చూశాను. ఆల్మోస్ట్ మన పాకిస్తాన్లో అతను ఏదో ట్రైన్ పేరు చెప్తారు, అతని పేరు రావుల్పిండి ఎక్స్ప్రెస్ అని. సో ఆ మోడల్లో తన యాక్షన్ ఉంది. బౌల్డ్ అయిపోవటం అవతల ప్లేయర్లు ఎక్కువగా మరి ఆ మ్యాచ్ నేను చూడటం జరిగింది. చాలా 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 గొప్ప ప్లేయరు. అది కూడా ఇప్పుడు భార్గవరావు ఆపరేషన్ చేసిన తర్వాత ఆడిన మ్యాచ్ అది మేము చూసిన మ్యాచ్. ఈయన ఆపరేషన్ చేసిన తర్వాత మరలా ఆయన శక్తి పుంజుకుని యాక్షన్లో ఉన్న గేమ్ అది. సో వీళ్ళిద్దరికీ అభినందనలు తెలియజేయటం కాకుండా ఇవాళ క్రికెట్ అనేది మన ఇండియాలో ప్రతి ఒక్కరు కూడా అత్యధికంగా గౌరవించేది, ప్రేమించేది, ఆసక్తి చూపే మొట్టమొదటి గేమ్ ఏమైనా ఉందంటే మన ఇండియాలో క్రికెట్. అలాంటి క్రికెట్లో మన ఆంధ్ర నుంచి ఒక మంచి ప్లేయరు రావటం అది మనందరూ కూడా చాలా సంతోషించే విషయం. పేద విద్యార్థులకు చదువును చెప్పే ఎన్నో మిషనరీ విద్యాలయాలను నిర్వీర్యం చేసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ విమర్శించారు. త్వరలోనే నియోజకవర్గంలోని అన్ని మిషనరీ స్కూల్కు పునర్వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తామన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం పరిధిలోని 7వ డివిజన్లోని సిఎస్ఐ స్కూల్ ప్రాంత డ్రైనేజీ సమస్యను స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు గురువారం పరిశీలించారు. డ్రైనేజీ సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి త్వరితగతిన పరిష్కరిస్తామని డివిజన్ వాసులకు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసిందని ఆయన దుయ్యబట్టారు. పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకోవాలని మిషనరీలు నియోజకవర్గంలో విద్యా స్కూల్స్ను నిర్మిస్తే వాటిని సైతం దుర్మార్గంగా జగన్మోహన్ రెడ్డి నిలుపుదల చేయడం సిగ్గుచేటన్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సహకారంతో గత ప్రభుత్వంలో నిర్వీర్యం చేసిన అన్ని మిషనరీ స్కూల్స్కు పునర్వైభవం తీసుకొచ్చే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కూటమి నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మొఘల్ రాజపురంలో ఈ సిఎస్ఐ స్కూల్ అనేది చాలా ప్రాముఖ్యత, పురాతనమైన స్కూల్. అంటే 1930వ సంవత్సరంలోనే ఇక్కడ స్కూల్ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే స్వాతంత్రం రాకముందే పేద పిల్లల అవసరం కోసం, పేద పిల్లల అభివృద్ధి కోసం ఆ స్కూల్ని ఏర్పాటు చేశారు. స్వాతంత్రం ముందు పెట్టిన స్కూల్ని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని రద్దుపరచడమే కాకుండా, పిల్లల్ని పంపించేయడమే కాకుండా అక్కడ ఉన్న టీచర్లు కూడా బయటికి పంపించారు. అంటే దాన్ని నిర్వీర్యం చేశారు. ఎందుకంటే ఈ కొండ ప్రాంతం అనేక మంది పేదవాళ్ళు నివసించే ప్రాంతం, వాళ్ళందరికీ అవసరార్థం చెప్పి ఆ రోజున మిషనరీ వాళ్ళు ఇక్కడ పెట్టి వాళ్ళు చదువులు అభివృద్ధి పరచడానికి పెడితే ఈ రోజున పిల్లలు అనేక మంది చదువు కూడా ఉత్సాహంగా ఉన్న కేవలం ఆయన సొంత ఎజెండాతో ఇక్కడ తీసేయడం జరిగింది. దానివల్ల ఇక్కడ అందరు తల్లిదండ్రులు సఫర్ అవుతున్నారు, పిల్లలు సఫర్ అవుతున్నారు. ప్రతి ఒక్కళ్ళ కోరిక మరలా మాకు ఆ యొక్క స్కూల్ని పునర్జీవింపజేసి దాన్ని మరలా మొదలు పెట్టాలని చెప్పి ఇక్కడ అందరు ప్రతి ఒక్క తల్లిదండ్రులు నా మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఇది నేను లోకేష్ బాబు గారితో కూడా చెప్పడం జరిగింది. ఆయన మొత్తం దీన్ని ఇమీడియట్గా ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వమని అధికారులు అందరూ పంపించారు. డిఈఓ వీళ్ళందరూ కూడా ఇన్స్పెక్షన్ కూడా చేశారు. వాళ్ళందరితో మీటింగ్ పెట్టి అవసరమైతే లోకేష్ బాబుతో మరలా మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లో ఈ స్కూల్ని రీఓపెన్ చేయాలనేది వీళ్ళ కోరిక ప్రకారం. నా యొక్క ఇంట్రెస్ట్ కూడా దీన్ని ఇమీడియట్గా రీఓపెన్ చేయాలి. ఆ పిల్లలు చదువుకునే పిల్లలు అన్ని సౌకర్యాలు రావాలి, బట్టలు, పుస్తకాలు, మధ్యాహ్న భోజనం అన్నీ కూడా రావాలి. సైబర్ నేరాలను అరికట్టేందుకు పోలీస్ శాఖ త్రికరణ శుద్ధితో పనిచేస్తుందని నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు అన్నారు. పోటీ ప్రపంచంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా నేరాలను అదుపు చేసేందుకు నూతన సంస్కరణలతో ముందుకు వెళ్తున్నట్లు ఆయన తెలిపారు. పాతబస్తీ కేబీఎన్ కళాశాల వద్ద సైబర్ అవేర్నెస్ కార్యక్రమం సందర్భంగా మోటారు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ముఖ్య అతిథిగా విచ్చేసి మోటార్ బైక్ ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ సైబర్ నేరాలపై అందరికీ అవగాహన కల్పించడానికి ఈ మోటార్ బైక్ ర్యాలీ ముఖ్య ఉద్దేశమన్నారు.
ఈ నూతన వ్యవస్థలో 200 మంది సైబర్ కమాండోలు విధులు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం 2 లక్షల మంది సభ్యులుగా ఉన్నారని సిపి వివరించారు. కేబీఎన్ కళాశాలలో 300 మంది సైబర్ సోల్జర్స్ ఉన్నట్లు ఆయన తెలిపారు. కాలానుగుణంగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సాధ్యమైనంత వరకు నేరాలను అదుపు చేసేందుకు పోలీస్ శాఖ త్రికరణ శుద్ధితో పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో డీసీపీ హరికృష్ణ, ఏసీపీ బి రాజారావు, వివిధ స్టేషన్లోకి చెందిన సీఏలు, ఎస్ఏలు పాల్గొన్నారు. సో ఇదేమైనప్పటికీ కూడా కేసు ఈజ్ కంటెమర్స్టేషన్ యూఏలో కేసు ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్లో ఏం జరిగింది అనేది కూలంకషంగా చూస్తాము. చూసి మెరిట్స్ ప్రకారము కేసు ఫైనలైజ్ చేయడం అండ్ కొన్ని మీడియా కథనాల్లో దెర్ ఆర్ సీరియస్ అలిగేషన్స్ అగెన్స్ట్ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్స్. సో అది కూడా డీజీ గారితో డిస్కస్ చేసి, ఎందుకంటే సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్స్ మీద అలిగేషన్స్ ఉన్నాయి కాబట్టి డీజీ గారితో డిస్కస్ చేసి ఎలా ముందుకు పోవాలి ఈటీవీలో అంటే ఇంతవరకు కూడా మనకు నేను నిన్న కూడా చెప్పాను. సో రిటర్న్గా మనకు ఎటువంటి కంప్లైంట్ అనేది కాలేదు. ఏదేమైనప్పటికీ కూడా ఈ కేసు అండర్ ఇన్వెస్టిగేషన్ ఉంది కాబట్టి ఆ కేసుని క్షుణ్ణంగా ఇన్వెస్టిగేట్ చేయమని చెప్పడం జరిగింది. సో రిగార్డింగ్ అలిగేషన్స్ చెప్పాను కదా, అలిగేషన్స్ సంబంధించి డీజీపీ సార్తో మాట్లాడి వీ టేక్ ఇట్ ఫార్వర్డ్. ఎందుకంటే ఐపీఎస్ ఆఫీసర్స్ అందరి మీద అలిగేషన్స్ ఉన్నాయి కాబట్టి సో వీ నీడ్ టు డిస్కస్ విత్ డీజీపీ సార్ అండ్ ఇన్వెస్టిగేషన్లో ఉన్న కేసు పూర్వాపరాలు ఏవైతే ఉన్నాయో దాని మీద కేసు కొంత నచ్చింది, ఇంకా అండర్ ఇన్వెస్టిగేషన్ ఉంది. సో అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉంది కాబట్టి కేసు అండర్ ఇన్వెస్టిగేషన్ ఉంది కాబట్టి సో ఏం జరిగింది అసలు ఏంటి అనేది మరొకసారి అది క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తాము. యాజ్ పర్ ఫ్యాక్ట్స్ ఏ విధంగా నిజం ఎలా ఉందో అలాగే జరుగుతుంది. మనం ఎవరు కూడా దాంట్లో ఎటువంటి యాజ్ పర్ ఫ్యాక్ట్స్ కేసు విల్ బి ఫైనలైజ్డ్ యాజ్ పర్ ఫ్యాక్ట్స్. విజయవాడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వ్యవహారిక భాషా ఉద్యమకారుడు గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి సందర్భంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో తెలుగు బోధనా విభాగం ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ యాజమాన్యం, అధ్యాపకులు పాల్గొని తెలుగు భాష విశిష్టతను, ఔన్నత్యాన్ని విద్యార్థులకు తెలియజేశారు. దేశ భాషలందు తెలుగు లెస్స అని కీర్తించిన విజయనగర సామ్రాజ్యాధీశులు శ్రీకృష్ణదేవరాయలు వారి తెలుగు భాష అభిమానాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా తెలుగు భాష గొప్పతనాన్ని తెలియజేస్తూ కవులు, రచయితలు రూపొందించిన గేయాలకు విద్యార్థులు చక్కని నృత్యాలతో అలరించారు. తెలుగు భాషపై ఉన్నటువంటి మక్కువతో ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం వారిని నిజంగా అభినందించిన విషయం. ఈ ఆలోచనకి కారణమైనటువంటి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ యాజమాన్యానికి మరోసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. జీవులలో ఉన్న సేవలంతయు చమత్కృతి పలుకులను సమర్పించు భాష. భాష యొక్క పది తెలిసిన ప్రభువు చూసి, భాష యొక్క పది తెలిసిన ప్రభువు చూసి భాష ఎననిత్తి అని చెప్పబడిన భాష. నిర్వహించి యువజన ప్రభువుల ప్రశంసలు అందుకున్న గొప్ప వ్యక్తి. వీరికి వ్యాఖ్యాన కళారత్న అనే బిరుదు కూడా లభించింది. అంతరిక్ష శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పట్ల యువత ఆసక్తి పెంపొందించుకోవాలని ఆంధ్ర లయోలా కళాశాల భౌతిక శాస్త్ర అధ్యాపకులు తుమ్మల శ్రీకుమార్ పేర్కొన్నారు. చంద్రయాన్-3 విజయవంతమైన నేపథ్యంలో స్పేస్ ఆన్ వీల్స్ కార్యక్రమం పేరిట విద్యార్థుల్లో అంతరిక్ష పరిశోధనలు, ప్రయోగాల పట్ల అవగాహన కల్పించడమే ఇస్రో ప్రధాన లక్ష్యమని వెల్లడించారు. గత ఏడాది ఆగస్టు 23న చంద్రయాన్-3 స్పేస్ ప్రాజెక్ట్ విజయవంతమైన నేపథ్యంలో ఇండియన్ గవర్నమెంట్ ఆగస్టు 23ను నేషనల్ స్పేస్ సైన్స్ డేగా ప్రకటించిన సంగతి తెలిసిందే. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ విద్యార్థుల్లో అంతరిక్ష పరిశోధనల పట్ల అవగాహన పెంపొందించేందుకు వినూత్న తరహాలో కార్యక్రమాలు రూపొందించింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులను భాగస్వామ్యం చేసేందుకు స్పేస్ ఆన్ వీల్స్ పేరిట బస్సు యాత్రలు నిర్వహిస్తుంది.
ఇస్రో ఇప్పటి వరకు సాధించిన విజయాలను ప్రజలకు, విద్యార్థులకు చేరువ చేయడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం. ఈ క్రమంలో విజయవాడ ఆంధ్ర లయోలా కళాశాల ప్రాంగణంలో ఇప్పటి వరకు ఇస్రో అంతరిక్ష పరిశోధన రంగంలో సాధించిన విజయాలు, చేసిన ప్రయోగాలు, ఉపగ్రహాలు, రాకెట్ల నమూనాలను, వాటి వివరాలను ప్రదర్శనలో ఉంచారు. విద్యార్థులు ఈ ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా కళాశాల భౌతిక శాస్త్ర అధ్యాపకుడు తుమ్మల శ్రీకుమార్ మాట్లాడుతూ, గత ఏడాది ఆగస్టు 23న చంద్రుడి దక్షిణ ధ్రువంపై చంద్రయాన్ 3 సాఫ్ట్ ల్యాండింగ్ జరిగిందని, ఆ రోజును జాతీయ అంతరిక్ష దినోత్సవంగా జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందన్నారు. అందులో భాగంగా ఇస్రోకు చెందిన స్పేస్ ఆన్ వీల్స్ వాహనం కళాశాలకు రావడం జరిగిందన్నారు. స్లవ్ పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి గగన్యాన్కు క్రయోజెనిక్ ఇంజిన్స్ సంబంధించిన నమూనాలు ప్రదర్శించడం జరిగిందన్నారు. విద్యార్థుల్లో అంతరిక్ష పరిశోధనలపై ఆసక్తి పెంపొందించేలా ఈ ప్రదర్శన ద్వారా ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ఆంధ్ర లయోలా కళాశాల భౌతిక శాస్త్ర విభాగం మరియు ఇస్రో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ షార్ కేంద్రం వారి ఆధ్వర్యంలో స్పేస్ ఎగ్జిబిషన్ స్పేస్ ఆన్ వీల్స్ అనేటువంటిది ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత సంవత్సరం చంద్రయాన్ 3 సాఫ్ట్ ల్యాండింగ్ జరిగిన తర్వాత ప్రతి ఆగస్టు 23న నేషనల్ స్పేస్ డే జరపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినటువంటి మీదట టచింగ్ మూన్ టచింగ్ లైఫ్స్ అనేటువంటి నినాదంతో ఈ సంవత్సరం ఈ నేషనల్ స్పేస్ డేని గత కొన్ని రోజులుగా విజయవాడ నగరంలో జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఆంధ్ర లయోలా కళాశాలలో ఈ స్పేస్ ఆన్ వీల్స్ అనేటువంటి బస్సు రావడం జరిగింది. అలాగే వివిధ నమూనాలు పిఎస్ఎల్వి, తర్వాత ఎస్ఎల్వి, జిఎస్ఎల్వి, గగనయాన్, వీటికి సంబంధించినటువంటి అనేక నమూనాలను ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే క్రయోజెనిక్ ఇంజిన్స్ కానీ, హీట్ షీల్డ్స్ కానీ, వీటి ద్వారా విద్యార్థుల్లో ఒక రకమైనటువంటి ఉత్సాహాన్ని కలుగజేసి అంతరిక్ష పరిశోధన చేపట్టే విధంగా, అవి ఇంజనీరింగ్ వాళ్ళైనా, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మెటలర్జీ, ఇలా అన్ని విభాగాలకు కూడా అంతరిక్ష పరిశోధనలో భాగస్వామ్యం ఉంది. ఇక స్పేస్ ఆన్ వీల్స్ ప్రోగ్రామ్ను పర్యవేక్షిస్తున్న ఆంధ్ర లయోలా కళాశాల కోఆర్డినేటర్ వెంకట సతీష్ మాట్లాడుతూ, ఇస్రో చరిత్రను, సాధించిన ప్రయోగాలు, విజయాలను తెలియజేసేలా ప్రదర్శనను నిర్వహించామన్నారు. శ్రీ చందు సాంబశివరావు గారు స్పేస్ సైంటిస్ట్ ఫ్రమ్ ఇస్రో రావడం జరిగింది, ముఖ్య అతిథిగా రావడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు కార్యక్రమంలో భాగంగా సతీష్ ధావన్ స్పేస్ రీసెర్చ్ సెంటర్ నుంచి స్పేస్ ఆన్ వీల్స్ అనే బస్సు, అంటే ఇస్రో నుంచి బస్సు రావడం జరిగింది. ఆ బస్సులో మనం చంద్రయాన్ 3లో కానివ్వండి, ఆదిత్య కార్యక్రమంలో కానివ్వండి, అంతకుముందు చేసిన వివిధ కార్యక్రమాల్లో యూజ్ చేసిన రాకెట్లు యొక్క, అంటే శాటిలైట్స్ మోడల్స్ ఇందులో ప్రదర్శించడం జరుగుతుంది. అలాగే ఎగ్జిబిషన్లో భాగంగా మనం ఇస్రో యొక్క మొత్తం, అంటే చరిత్ర, ఫస్ట్ ఇస్రో ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎవరు స్టార్ట్ చేశారు, ఏ విధంగా ఆ సంస్థ అభివృద్ధి చెందింది మన భారతదేశంలో, అది మోడల్గా మనం ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ స్కూల్స్ నుంచి విద్యార్థులు చాలామంది హాజరవుతున్నారు. అలాగే సైన్స్ పట్ల ఆసక్తి గలవారు సాయంత్రం 6 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. మాతృభాషతోనే విజ్ఞాన శాస్త్రాల వికాసం సాధ్యమని ఉస్మానియా విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యులు ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. గిడుగు రామ్మూర్తి తెలుగు భాషా వికాసానికి విశేష సేవలందించారన్నారు. కాకరపర్తి భవన్ నారాయణ కళాశాల తెలుగు విభాగం తెలుగు సంపద సంయుక్త ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆచార్య వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గిడుగు రామ్మూర్తి పంతులు తెలుగు భాషా వికాసానికి అద్భుతమైన సేవలందించారన్నారు. తెలుగు భాషను వ్యవహారిక భాషగా ముందుకు తీసుకువెళ్లటంలో ఆయన అనేక రకాల కృషి చేశారన్నారు. కావ్య భాష ఇతరత్ర సాహిత్యాలకు ఎలా ఉన్నా వ్యవహారికంలో భాష చాలా సులభంగా అర్థమయ్యే రీతిలో ఉండాలని ఆయన ప్రచారం చేయటమే కాకుండా భాషను మరింతగా బతికించేందుకు, ముందు తరాలకు అందించేందుకు ఆయన కొనసాగించిన సేవలు అపూర్వమని కొనియాడారు. దేశభక్తి పెంపొందించడమే కాకుండా మానవ మనుగడకు మాతృభాష గొప్ప సాధనమని వివరించారు. సాహితీవేత్త డాక్టర్ వాడ్రేవు సుందర్రావు మాట్లాడుతూ తెలుగు భాష వైభవం గురించి వివరించారు. తెలుగు భాష సాహిత్యం, నాటకం వంటి అంశాలపై ఆయన ప్రసంగించారు. కళాశాల అధ్యక్ష కార్యదర్శులు ఉసిరిక ఉమామహేశ్వరరావు, తూనికుంట్ల శ్రీనివాసులు మాట్లాడుతూ భాషా సంస్కృతుల పరిరక్షణకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలన్నారు. దానికోసం
కేబీఎన్ కళాశాల యాజమాన్యం అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమాలలో తెలుగు సంపద సంస్థ ప్రధాన సలహాదారు డాక్టర్ మూర్తి రేమిళ్ళ, లిపి గేమ్ ఇండియా ఉపాధ్యక్షురాలు అపర్ణ పాల్గొన్నారు. మన పూర్వీకుల యొక్క గొప్పతనం అనేది కాదు, పరిపాలనా విధానంతో పాటుగా ఇస్తూ ఉన్నది అని అనుకోవాలి మనం. లేకపోయినట్టయితే ఏముంది ఇవాళ నేను రేపు ఇంకొకరన్నా పరిపాలిస్తాను మొదలెట్టుకుని వరుసగా దేశాన్ని ఆక్రమించుకోవడం అనేది జరిగింది. అలాగా దేశాన్ని ఆక్రమించుకుంటున్నటువంటి నేను తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చాను ఇక్కడికి. ఇప్పుడు మీతో ఎన్నో పర్యాలు వచ్చాను, అన్ని చూశాను ఇదివరకు చాలా కాలం క్రితం. అందువల్ల అక్కడ పరిపాలకులు ఉన్నటువంటి వాళ్ళు ఏం చేశారు, తెలుగు భాషను అనేకటువంటి ఆలోచనలు కలిగించి తెలంగిని పూర్తిగా తెలుగు కాదు తీసి పారేసినట్టుగా భాషను అణదొక్కేసేశారు. మనల్ని పరిపాలించినటువంటి విదేశీయులు మొత్తం భారతదేశాన్ని ఆక్రమించుకున్నట్లు అనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళ పరిపాలనకు అనుగుణంగా మనల్ని గుమస్తాలుగా మార్చుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో ఇంగ్లీష్ను ప్రవేశపెట్టారు. ఉద్ధరించినటువంటి మహానుభావులు ఉన్నారు, వాళ్ళకి దండం పెడదాం. గల వ్యవహారిక తెలుగు భాష ఉద్యమ పితామహుడు అని చెప్పుకోవచ్చు మనం ఆయన గిడుగు వెంకటరామమూర్తి గారు. అంటే తెలుగు భాష సంప్రదాయానికి అంటే గ్రాంధిక భాషా విధానానికి ప్రజలలో వ్యవహారంలో ఉన్న భాషకి మధ్యన అంతరం ఏర్పడినప్పుడు చాలామంది పండితులు మొదటి వైపే ఉన్నారు. అంటే గ్రాంధిక భాషలోనే తెలుగు నడవాలి, గ్రాంధిక తెలుగు కావాలి, దాన్ని కాదు ప్రజల భాష కావాలి తెలుగు అని వాదించిన వాడు గిడుగు రామమూర్తి. ఆ వాదించడమే కాకుండా ప్రజలకు దగ్గర చేశారు తెలుగుని. అందుకే తెలుగు ఈరోజు ఇంత జనసామాన్యంలో ఉండగలిగింది. పత్రికలు, మీడియాలోను ఇతర రూపాల్లోనూ తెలుగు ఇంత వ్యాప్తి చెందడానికి ప్రధానమైన కారణం గిడుగు రామమూర్తి. ఆ వ్యవహారిక భాషోద్యమాన్ని ప్రపంచానికి అందించిన వాడు, తెలుగు భాషకి అది జీవ భాషగా చేసిన వాడు. అంటే ఏదో కొద్దిమందికే పరిమితం కాకుండా ప్రజలందరికీ భాష ఉన్నదానికి కారకులైన వాడు గిడుగు వెంకటరామమూర్తి. పాయకపురం సిఎంఆర్ టీవీఎస్ షోరూంలో జూపిటర్ 110cc స్కూటీ న్యూ వేరియంట్తో నూతనంగా లాంచ్ అయింది. స్టైలిష్ లుక్తో అత్యాధునిక ఫీచర్స్తో నగర వాసులకు అందుబాటులోకి వచ్చింది. న్యూ జూపిటర్ 110cc 77,200 రూపాయల ప్రారంభ ధరగా నిర్ణయించడం జరిగిందని షోరూం బ్రాంచ్ మేనేజర్ అనిల్ బాబు తెలియజేశారు. పాయకపురం నూజివీడు రోడ్లో సిఎంఆర్ టీవీఎస్ 2-వీలర్ షోరూంలో జూపిటర్ న్యూ వేరియంట్ స్కూటీ విజయవాడ 2-వీలర్ మార్కెట్లోకి ప్రవేశించింది. స్టైలిష్ లుక్, లేటెస్ట్ ఫీచర్స్తో యువతను ఆకట్టుకునే విధంగా ఉన్న జూపిటర్ 110cc స్కూటీ 2-వీలర్ మార్కెట్లో గట్టి పోటీ ఇవ్వనుంది. జూపిటర్ లాంచింగ్ సందర్భంగా సిఎంఆర్ షోరూం పాయకపురం బ్రాంచ్ మేనేజర్ అనిల్ బాబు మాట్లాడుతూ టీవీఎస్ స్కూటీలో విశేష ఆదరణ పొందిన జూపిటర్ 110cc మోడల్ స్టైలిష్ లుక్తో పాటు డిస్క్ బ్రేక్స్, ట్యూబ్లెస్ టైర్స్, హజార్డ్స్, ఐగాట్ టెక్నాలజీ, వాయిస్ అసిస్టెంట్, క్రాష్ అలర్ట్, ఫైండ్ మై వెహికల్ వంటి లేటెస్ట్ ఫీచర్స్తో మార్కెట్లో అడుగుపెట్టిందని తెలిపారు. జూపిటర్ 110cc 77,200 రూపాయల ప్రారంభ ధరగా నిర్ణయించడం జరిగిందని, బుకింగ్స్ కొరకు పాయకపురం సిఎంఆర్ షోరూంను సంప్రదించాలని కోరారు. ఇప్పుడు మన టీవీఎస్ జూపిటర్ 110 అత్యంత ఆకర్షణీయంగా మరియు అత్యాధునికమైన ఫ్యూచర్స్తో ట్యూబ్లెస్ టైర్స్, డిస్క్ బ్రేక్, లైటింగ్, ఇన్ఫినిటీ లైట్ బార్, డిజిటల్ కలర్ క్లస్టర్డ్ బ్లూటూత్ కనెక్టివిటీ అండ్ వాయిస్ అసిస్ట్, క్రాష్ అలర్ట్ మరియు డిస్టెన్స్ ఎంటీ, ఫైండ్ మై వెహికల్, ఈ విధంగా అత్యాధునికమైన ఫ్యూచర్స్తో జూపిటర్ 110 లాంచ్ జరిగింది. ఇప్పుడు మన సిఎంఆర్ టీవీఎస్లో అందుబాటులో కలవు క్రాష్ అలర్ట్, డిస్టెన్స్ ఎంటీ మరియు అత్యాధునికమైన ఫ్యూచర్స్, ఐగో టెక్నాలజీ మరియు హజార్డ్ టెక్నాలజీ. మనం ఏదైనా వెహికల్ మీద వెళ్తున్నప్పుడు ఎమర్జెన్సీ బ్రేకింగ్ యూజ్ చేసినప్పుడు 4-వే సిగ్నల్స్ అనేవి ఆన్ అవుతాయి. ఇట్లాంటి లేటెస్ట్ ఫ్యూచర్స్ వల్ల కస్టమర్కి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కంఫర్ట్ని పొందగలుగుతారు ఈ వెహికల్ ద్వారా. లేటెస్ట్ ఫ్యూచర్స్తో జూపిటర్ 110cc అందుబాటులో కలదు. ప్రారంభం ధర మన సిఎంఆర్ టీవీఎస్లో అందుబాటులో కలవు. ప్రారంభం ప్రైస్ వచ్చి 77,200 రూపీస్. ప్రైసెస్ మరియు బుకింగ్స్ కొరకు సంప్రదించండి. సిఎంఆర్ టీవీఎస్ పాయకాపురం, విజయవాడ. ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్న రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు అండగా ఉంటుందని ఆ పార్టీ మైనార్టీ సెల్
జాతీయ అధ్యక్షులు జాన్ మాస్క్ అన్నారు. రాష్ట్రంలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాను బలోపేతం చేసేందుకు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. విజయవాడలో జరిగిన మీడియా సమావేశంలో జాన్ మాస్క్ మాట్లాడుతూ అక్టోబర్ 3వ తేదీన విజయవాడలో నిర్వహించే జాగరణ సభకు కేంద్ర మంత్రి రామ్దాస్ అత్వాలే హాజరవుతున్నారన్నారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ క్రైస్తవులు తాము క్రైస్తవులు అని చెప్పుకోలేని అభద్రతాభావంతో ఉన్నారన్నారు. నేషనల్ క్రిస్టియన్ బోర్డు సమస్యలపై ఢిల్లీలో జరిగిన సమావేశానికి రాష్ట్రం నుంచి పాల్గొని సమస్యలను చర్చించామన్నారు. దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు క్రైస్తవ ఫాదర్లు ఆర్పీఐ పార్టీలో చేరుతానన్నారు. 40 మంది ఎమ్మెల్యేలు, 6 మంది ఎంపీలు మరియు తను సెంట్రల్ మినిస్టర్గా ఉంటున్న రామ్దాస్ అత్వాలా గారి ఆధ్వర్యంలో మొన్న నేషనల్ క్రిస్టియన్ బోర్డు అనే సంస్థ ద్వారా ఢిల్లీలో జరిగిన మీటింగ్లో నేషనల్ మైనారిటీ సెల్కు సంబంధించి నేషనల్ క్రిస్టియన్ బోర్డుగా ఉన్న మమ్మల్ని జాతీయ అధ్యక్షులుగా నియమించడం జరిగింది. అయితే ఈ మైనారిటీ సెల్ కింద దేశవ్యాప్తంగా ఉన్న అందరినీ క్రిస్టియన్, ముస్లిం, బుద్ధు, సిక్కు అందరినీ మైనారిటీలను కలుపుకొని ఈ ఆర్పీఐ పార్టీని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. అయితే దాంట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న నేషనల్ క్రిస్టియన్ బోర్డు కమిటీకి సంబంధించిన 20,000 మంది సేవకులు ఈ పార్టీలో జాయిన్ అవ్వబోతున్నారు. ఈ పార్టీ ద్వారా ఇప్పటివరకు ఉన్న రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో అవి మాకు ఎలాంటి న్యాయం జరగలేదు. కనీసం ఆర్పీఐ పార్టీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏర్పాటు చేసిన పార్టీ, దీని ద్వారా కనీసం క్రైస్తవులుగా, దళిత క్రైస్తవులుగా మనం గుర్తించి ప్రభుత్వాల నుంచి మేలు పొందే దిశగా మేము ముందుకెళ్తాము. రాష్ట్రంలోని ప్రఖ్యాతిగాంచిన దర్గాలలో ఒకటైన భవానీపురం హజ్రత్ సయ్యద్ అమీనుద్దీన్ బాబా వారి 40వ ఉరుసు మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కుల మతాలకు అతీతంగా జరిగే ఈ ఉత్సవాలలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాబా వారికి చాదర్లు సమర్పించి దివ్య ఆశీస్సులు స్వీకరించారు. భక్తులు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దర్గా ముజావర్ కాజా మొహియుద్దీన్ చిస్తీ ఏర్పాట్లను పర్యవేక్షించారు. భవానీపురంలో వేంచేసి ఉన్న హజ్రత్ సయ్యద్ అమీనుద్దీన్ బాబా వారి 40వ ఉరుసు మహోత్సవాల వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉరుసు ఉత్సవాల సందర్భంగా దర్గా ప్రాంగణం విద్యుత్ కాంతులతో మిరుమిట్లు గొలుపుతోంది. గంధం మహోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు తరలి రావడంతో దర్గా ప్రాంగణం కిక్కిరిసిందే. వేడుకలలో సూఫీ మత గురువు ఆల్తాఫ్ బాబాతో పాటు పలువురు మత పెద్దలు, రాజకీయ నేతలు పాల్గొని బాబా వారికి చాదర్ల సమర్పించి దివ్యాశీస్సులు స్వీకరించారు. తొలుత బాబావారి గంధం ఊరేగింపు పలు ప్రాంతాలలో ఊరేగించి దర్గా ప్రాంగణం చేరుకోవడంతో ఫకీర్ మేళతాళాలతో స్వాగతం పలికారు. సూఫీ మత గురువు ఆల్తాఫ్ బాబా మాట్లాడుతూ ఎంతో చరిత్ర కలిగిన బాబా ప్రాంగణంలో బాబావారి ఆశీస్సులు స్వీకరించిన భక్తులు కోరికలు నెరవేరుతాయని తెలిపారు. ఉత్సవాల సందర్భంగా దర్గా ముజావర్ కాజా మొహియుద్దీన్ చేసిన ఏర్పాట్లను ఆల్తాఫ్ బాబా ప్రశంసించారు. విజయవాడ నగరంలో ప్రసిద్ధిగాంచినటువంటి భవానీపురం హజరత్ అమీనుద్దీన్ చిస్తీ రహమతుల్లా అలై దర్గా 40వ ఉత్సవ మహోత్సవం చాలా వైభవంగా మన ముతవల్లి గారు సజ్జాదా నషీన్ అబ్దుల్ ఖాదిర్ మన భవానీపురం కాజీ గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా వాళ్ళ బ్రదర్స్ వాళ్ళందరూ కలిసి ఇక్కడ భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా కూడా ఏర్పాటు చేసి అన్నదానాలు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి బాబాగారి ఆశీస్సులు కులమతాలకు అతీతంగా భిన్నత్వంలో ఏకత్వం అనే విధంగా అందరూ కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు రావటం, బాబాగారి ఆశీస్సులు తీసుకొని బాబాగారి ఆశీస్సులు పొంది వారందరూ కూడా ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని అమీనుద్దీన్ చిస్తీ రహమతుల్లా అలై దర్గా ప్రసిద్ధిగాంచినటువంటి విజయవాడ నగరంలోనే ఒక ప్రసిద్ధిగాంచినటువంటి దర్గా కాబట్టి ఇక్కడ వచ్చే భక్తులందరూ కూడా రాబోయే రోజుల్లో ఇంకా మంచిగా అభివృద్ధి చెందాలని చెప్పి మనసారా కోరుకుంటూ బాబాగారి ఆశీస్సులు అందరికీ కావాలని, విజయవాడ నగరానికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బాబాగారి ఆశీస్సులు పుష్కలంగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ను అమల్లోకి తెచ్చిన రోజు సెప్టెంబర్ 1వ తేదీని పెన్షన్ విద్రోహ దినంగా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగులు నిర్వహిస్తున్నారని ఏపీ సిపిఎస్ఈఏ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియా దాస్ అన్నారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీపీఎస్ అమలును అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేస్తున్నామన్నారు. ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో దాస్ మాట్లాడుతూ సెప్టెంబర్ 1వ తేదీన పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు ఇచ్చే కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. కూటమి ప్రభుత్వం ఉద్యోగుల వినతి పట్ల సానుకూలంగా స్పందిస్తున్నందున సెప్టెంబర్ 1వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులతో చేపట్టిన చలో విజయవాడ కార్యక్రమాన్ని ఈ సంవత్సరం విరమించుకుంటున్నామన్నారు.
గత ప్రభుత్వం తీసుకున్న జీపీఎస్ అమలును అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిలుపుదల చేస్తా అంటూ ఉత్తర్వులు ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వాలు తమకు తప్పక న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 2004 సెప్టెంబర్ 1వ తారీఖున నూతన పెన్షన్ విధానం అనే సిపిఎస్ విధానాన్ని తీసుకొని రావడం జరిగింది. అందులో ఉన్న లోటుపాట్లన్నీ కూడాను పట్టించుకోకుండా అప్పుడున్నటువంటి ప్రభుత్వం తీసుకొని రావడం జరిగింది. తదనంతర కాలంలో సిపిఎస్ ఉద్యోగులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, ఏదైతే వారు దాచిపెట్టుకున్నటువంటి డబ్బుని షేర్ మార్కెట్లలో ఏ విధంగా అయితే దోచుకున్నట్లుగా అక్కడ పెట్టుబడులు పెట్టి వాళ్ళకే అప్పచెప్పే విధంగా ఉన్న ఈ విధానాన్ని నిరసిస్తూ ఏపీ సిపిఎస్ ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ 1వ తారీఖున పెద్ద ఎత్తున పెన్షన్ విద్రోహ దినంగా పాటిస్తూ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. అయితే 2024వ సంవత్సరం సెప్టెంబర్ 1వ తారీఖున ఏపీ సిపిఎస్ఈ ఆధ్వర్యంలో చేపట్టినటువంటి చలో విజయవాడ కార్యక్రమాన్ని ఈ సంవత్సరం విరమించుకుంటున్నాము. అందుకు కారణం ఏంటంటే కొత్తగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వము ఏర్పడిన వెంటనే గత ప్రభుత్వం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని మోసం చేసి తీసుకొని వచ్చినటువంటి జీపీఎస్ గెజిట్ని నిలుపుదల చేయటము, వైఎస్ఆర్ కాలనీలో గంజాయి, బ్లేడ్ బ్యాచ్ ఆగడాలు అరికట్టాలని జక్కంపూడి వైఎస్ఆర్ కాలనీ వాసులు నిరసన కార్యక్రమం చేపట్టారు. కాలనీలో ఒంటరిగా మహిళలు ఇంటికి వెళ్లాలన్నా భయపడే పరిస్థితి నెలకొని ఉందన్నారు. ఒంటరిగా ఉన్న మహిళలపై దాడులకు పాల్పడుతున్నారని, గంజాయి మత్తులో వీళ్లు వాళ్లు అని లేకుండా అందరిపై దాడులకు చేస్తున్నారని అన్నారు. గంజాయి బ్యాచ్ దాడులతో అరిచేతిలో ప్రాణాలు పెట్టుకుని ఉండాల్సిన పరిస్థితి వచ్చిందంటూ కాలనీ వాసులు నిరసన కార్యక్రమం చేపట్టారు. రాత్రి సమయాల్లో ఇళ్ల వద్దే గంజాయి తాగుతూ స్థానిక మహిళలను ఇబ్బందికి గురి చేస్తున్నారని, తాగుబోతుల వేరంగాలు నిత్య కృత్యాలయ్యాయని, దొంగలు ఎప్పుడు ఏ ఇంట్లో దోచుకుపోతారో అన్న భయాందోళనతో జీవనం గడపాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక పోలీసులు వీరి ఆగడాలను అరికట్టడంలో విఫలమయ్యారని, నగర పోలీస్ కమిషనర్ దృష్టి పెట్టి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, కాలనీలో పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని, కాలనీ వాసుల ప్రశాంత జీవితానికి విఘాతం కలిగించే అసాంఘిక శక్తులకు అడ్డుకట్ట వేయాలని స్థానికులు డిమాండ్ చేశారు. గంజాయి బ్యాచ్ కేబుల్ టీవీ ఆఫీస్పై దాడి చేసి ఆఫీస్లోని ఫర్నిచర్ను ధ్వంసం చేశారని, గతంలో కూడా ఇలాగే జరిగిందని, పోలీసు వారు ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని కేబుల్ ఆపరేటర్ శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. తీసుకోవాలి, మాకు సెక్యూరిటీ కావాలి, మాకు సెక్యూరిటీ ఏర్పరచాలి, మాకు సెక్యూరిటీ పెట్టండి మీ కాలనీలో. ఎందుకని దయచేసి మాకు అడవి లాగా తెచ్చి కాలనీలో పడేశారు. అక్కడక్కడ ఇల్లులు తీసిన అన్ని తీసుకొచ్చి ఇక్కడ పడేశారు. మరి రక్షణ ఏది? మా పిల్లలకి రక్షణ ఏది? మాకు రక్షణ ఏది? స్కూల్ పిల్లలకి రక్షణ ఏది? మా పిల్లలకి రక్షణ ఏది? మాకు రక్షణ ఏది? ఆటో లెక్కలని ఎందుకు భయపడాలి? అసలు మేము ఎందుకు భయపడాలి? ఎందుకు ఇచ్చారు ఇల్లు? ఇల్లు ఇచ్చారు కాబట్టి మేము ఇక్కడ ఉంటున్నాం కాబట్టి స్థానికులుగా నిలబడ్డాం కాబట్టి ప్రభుత్వం మాకు తీసుకొచ్చి ఇక్కడ ఇల్లులు ఇచ్చిందండి. ఇల్లులు ఇచ్చినందుకు ఆ ప్రభుత్వం ఏ చర్య తీసుకోవాలి? మాకు రక్షణ, మాకు సెక్యూరిటీ పెట్టమని అడుగుతున్నాం. మాకు సెక్యూరిటీ కావాలండి. డిపార్ట్మెంట్ స్టేషన్ పెడతారో ఎవరు పెడతారో, ఏ డిపార్ట్మెంట్ వస్తుందో, ఏ మీడియా వస్తుందో, ఇక్కడ మాత్రం కాలనీలో సెక్యూరిటీ కావాల్సిందే. 184 బ్లాక్ అండి. నిన్న కేబుల్ ఆఫీస్ దగ్గర బాగా గొడవ అయిందండి. బీభత్సం చేశారు. అన్ని రాళ్ళు వేసేసి జనాల మీద వేసి బీభత్సం చేసి నానా మాటలు అన్నారు. ఇంకా ఏం చేయలేక బయటకు వచ్చి సైలెంట్గా వెళ్ళిపోయి నిన్న స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టారు. వచ్చి వాళ్ళు చూసుకొని వెళ్ళారు. అవన్నీ పగలు కొట్టేశారు. రాళ్ళు కూడా ఎత్తారు. రాయి కూడా వేయిపోయారు. అసలు మాది పక్కన షాపు, మా దగ్గర కూడా అలాగే బీభత్సం చేస్తున్నారు. నైట్ అయితే మరి ఎక్కువ అవుతుంది. మధ్యాహ్నం నుంచి అలా పట్టపగలు కూడా బాగా ఎక్కువ అవుతుంది. గుంపులు షాప్ దగ్గర ఉంటున్నారు. కదలమంటే కదలట్లేదు. అవి ఇవన్నీ పగలు కొట్టడం చేయడం, సిగరెట్ తీసుకుని వెళ్ళిపోవడం, అడిగితే డబ్బులు ఇవ్వకపోవడం, మళ్ళీ అయ్యా తిరగేస్తాను అనడం, మనుషుల మీద కలబడుతున్నారు. ముందు మెయిన్ అసలు అందులో ఒకదానే ఉంటాను. నైట్ పూట నా మీద కూడా బాగా 2-3 సార్లు గొడవలు కూడా చేశారు. అసలు ప్రతిసారి స్టేషన్కి వెళ్ళాలంటే ఇబ్బంది అయిపోతుంది. గతంలో సోడా బాటిల్ పెట్టి ఒక అబ్బాయి కొట్టాడు. ఇక్కడ 3 కుట్లు పడినాయి. పేద విద్యార్థులు చదువుకునేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని ప్రదీప్ ఫార్మ్ అధినేత ప్రతి పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులను ప్రోత్సహిస్తే వారు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకుంటారని ఆయన పేర్కొన్నారు. 2023-24 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పరీక్షల్లో 500 మార్కులు పైచిలుకు వచ్చిన ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రదీప్ ఫార్మ్స్
హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉపకార వేతనాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా దాతల నుంచి సేకరించిన సుమారు 70,000 రూపాయల నగదును విద్యార్థులకు అందచేయడంతో పాటు మెడల్స్, షీల్డ్స్, ప్రశంసా పత్రాలు అందజేశారు. విద్యార్థులను వారి తల్లిదండ్రులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమం ఉద్దేశించి ప్రదీప్ మాట్లాడుతూ తమ సంస్థ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో వారికి ఉపకార వేతనాలను, పుస్తకాలను అందజేస్తున్నట్లు తెలిపారు. ముదినేపల్లి మండలం వడాలి గ్రామం జిల్లా పరిషత్ హైస్కూల్ 10వ తరగతిలో 500కు పైగా మార్కులు వచ్చిన విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించామని, వచ్చే సంవత్సరం 500కు ఎక్కువ మార్కులు వచ్చిన ప్రతి విద్యార్థికి ఉపకార వేతనాలు అందజేస్తామని ఆయన పేర్కొన్నారు. చెస్ బోర్డులు ఇద్దాం, క్యారమ్ ఆడుకుంటే క్యారమ్ బోర్డు ఏం కావాలన్నా సరే మీకు ఏదైతే ఇష్టమో మీ ఏజ్కి తగ్గట్టుగా మీరు మన హెచ్ఎం సార్కో లేదా ఎవరు అందిస్తే నేను మీ చిల్డ్రన్స్ డే కల్లా అవన్నీ అరేంజ్ చేస్తాను. మీరు చక్కగా ఆడుకోండి, బాగా చదవండి, మీ తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకురండి. అదేవిధంగా మన జెడ్పీ హై స్కూలు దేనికి తక్కువ కాదు. ఈసారి మన స్కూల్ నుంచి ఒలింపిక్స్ కూడా వెళ్ళాలి. ఒలింపిక్స్కి వెళ్ళిన వాళ్ళందరూ కూడా మీకు గవర్నమెంట్ స్కూల్ నుంచి వెళ్ళి ఉంటారు తెలుసా. మీకు ప్రైవేట్ స్కూల్లో అంతా చదివే కదా. ఫిజికల్గా వాళ్ళు స్ట్రాంగ్ ఉండరు, మెంటల్గా స్ట్రాంగ్ ఉండరు. బాగా చదువుకోండి. ఈరోజు ₹1,00,000 ఇచ్చినా, ₹1,00,00,000 ఇచ్చినా సరే అవి ఖర్చు అయిపోతాయి. కానీ అలాంటిది కాదు. ఈరోజు ఎవరైతే విద్యార్థులు 6 ఉన్నారో వాళ్ళ 6కి ఇంకొంచెం బాధ్యత, ఇంకొంచెం బరువుని మేము పెడుతున్నాం. ఎందుకంటే వాళ్ళకి ఈరోజు పురస్కరించిన తర్వాత రేపు ఇంటర్మీడియట్లో లాస్ట్ ఇయర్ నీకు ఇన్ని మార్క్స్ వచ్చినాయి, ఇప్పుడు ఎన్ని మార్క్స్ వచ్చినాయి అడుగుతారు. అలా అడిగే పరిస్థితుల్లో మీరు అంతకంటే బెటర్గా ఉండడం కోసం ఇది ఒక బాధ్యత. ఇదేదో 10th క్లాసులో 582 మార్క్స్ వచ్చినాయి, 500 మార్క్స్ వచ్చినాయి కాదు. దీన్ని కంటిన్యూ చేస్తూ మీ ఇంట్లో మేము ఇచ్చే ఏదైతే ఒక చిన్న గుర్తింపు మెడల్ కానీ, ఒక చిన్న పురస్కారం, ఒక మొమెంటం ఉంటుందో అది చూసిన ప్రతిసారి మీ తల్లిదండ్రులు గర్వంగా ఫీల్ అవ్వాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీగా అమరావతి రాజధాని. 90 రోజుల్లో CRDA కార్యాలయ నిర్మాణం పూర్తి కావాలని CRDA అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు. తెలుగు భాషా దినోత్సవం వేళ 2 రాష్ట్రాల తెలుగు వారి సహా దేశ విదేశాల్లోని తెలుగు ప్రజలకు తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వాడవాడల మాజీ రాజ్యసభ సభ్యులు టీడీపీ సీనియర్ లీడర్ నందమూరి హరికృష్ణ 6వ వర్ధంతి కార్యక్రమాలు. టీడీపీ సెంట్రల్ ఆఫీసులో హరికృష్ణ చిత్రపటానికి ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే బోండా ఉమా. ఆంధ్ర లయోలా కాలేజ్లో స్పేస్ సైన్స్ డే వేడుకలు. ఇస్రో సాధించిన విజయాల నమూనాలతో విద్యార్థులను విశేషంగా ఆకట్టుకున్న స్పేస్ ఆన్ వీల్స్ ఎక్స్పో. నగరంలో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు. తెలుగు భాషా విశిష్టత, ఔన్నత్యాన్ని చాటి చెబుతూ విద్యా సంస్థల్లో ప్రత్యేక కార్యక్రమాలు. విజయవాడ పోలీస్ కమిషనరేట్లో సైబర్ అవేర్నెస్ ప్రోగ్రాం. మోటార్ బైక్ ర్యాలీలో సిపి రాజశేఖర్ బాబు. సైబర్ నేరాలను అరికట్టేందుకు త్రికరణ శుద్ధితో పనిచేస్తున్నట్లు వెల్లడి. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్ ఛానల్ న్యూస్.